మంగళప్రదమైనటువంటి మంగళవాయిద్యముల మధ్య స్వామివారికి నిర్వహించే వసంతోత్సవ వీక్షణ భాగ్యం కలుగుతున్న సందర్భంలో ఆపాదమస్తకం స్వామిని దర్శిస్తూ ఉన్నాం. ఓ శ్రీనివాస, నవమోహన సుందర మందహాస, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ దర్శన భాగ్యం మధురాతి మధురమని ఎందరెందరో భక్తులు ఈ వసంతోత్సవాన్ని వీక్షించి ఆనందిస్తున్నారయ్యా. వారు పలుకుతున్న గోవిందనామాన్ని ఒక్కసారి వినవయ్యా. గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గోవిందనామంలో ఉండే మాధుర్యం చాలా విశేషమైనటువంటిది. వైకుంఠాన్నైనా విడిచిపెడతాను కానీ నా భక్తుల్ని విడిచిపెట్టను అని చెప్పాడు. అలా ఇచ్చిన మాట కట్టుబడి అనేక ఉత్సవాలు నిర్వర్తించుకుంటూ ప్రతి క్షణము కూడా భక్తులకు ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి ఈ మహానుభావుడు ఫణిశైలాధిపుడు ఇతడే కలియుగ ప్రత్యక్ష దైవంబు. చాలామంది చెప్పుకుంటారు మా ఇంటి ఇలవేలుపు వెంకటేశ్వర స్వామి అని. ఫణిశైలాధిపుడు ఇతడే కలియుగ ప్రత్యక్ష దైవంబు. చూడండి, ఆదిశేషుని పడగ నీడలో వేంచేసి అక్కడ ఆదిశేషుడు కైంకర్యం చేస్తున్నాడు స్వామికి. ఆ విధంగా ఫణిశైలాధిపుడు ఇతడే కలియుగ ప్రత్యక్ష దైవంబు. మాకును మా పూర్వజులెల్లవారులకు ఈ గోవిందుడే ప్రాణమై ధనమై దిక్కై ఉన్నవాడు జగదాధారుండు. నీవే దిక్కుగానే వేరెవరు దిక్కు? దిక్పాలకులను కూడా నడిపించగలిగిన నీవే మాకు దిక్కు. అంతటా నీవే సర్వేశ్వర. ఈ భూనభంతరాలన్నీ నీలోనే నిండి ఉన్నాయి. అటువంటి నిన్ను చూచే భాగ్యం మాకు కలుగుతూ ఉన్నది. మేము చేసుకున్నటువంటి పుణ్యగుణ సంపత్తి వల్ల ఈరోజు ఈ వసంతోత్సవాన్ని చూడగలుగుతున్నాం అని ఏ భక్తులు భావిస్తారో వారికి శంఖచక్రధారి అయి స్వామివారు ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకుంటూ దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తారు. భగవంతుడు లోకరక్షణ దీక్షా తత్పరుడు. ఏ భగవంతుడి యొక్క దివ్యనామస్మరణ వలన మానసికపరమైన ఆనందం కలుగుతుందో, ఏ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని వినటం వలన శ్రవణానందం కలుగుతుందో అటువంటి భగవంతుడు వెంకటాచలపతి. ఆయన చరణాలే మనకు సద్గతి అని భావిస్తూ వేదముల చేత వినుతించబడి, వేదముల చేత స్తుతించబడి, వేదముల చేత ప్రచురించబడి, వేదముల చేత కొనియాడబడి, వేదముల చేత ప్రస్తావించబడినటువంటి వేదములను కాపాడిన వేదవేద్యునకు వేద పండితుల వేదవాచ్య కైంకర్యముల మధ్య తిరుమంజనం ప్రారంభిస్తున్నారు అర్చక స్వాముల వారు. వీక్షిద్దాం, వేదాన్ని విందాం. సహస్రాక్ష సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠదశాంగుళం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోऽధ్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వౌతేత్పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం యక్రామత్ సాశనానశనే అభి తస్మాద్ విరాడ జాయత విరాజో అధిపూరుషః స జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః
यत्पुरुषेण हविषा देवायज्ञमतन्वत वसन्तो अस्यासीदाज्यम् ग्रीष्मयुध्मः शरद्धविः सप्तास्यासन् परिधयः त्रिसप्तसमिधः कृताः देवायद्यज्ञं तन्वानाः अबध्नन् पुरुषं पशुं तैयज्ञं बर्हिषि प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवा अयजन्त साध्यार्षयश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः संभृतं पृषदाज्यं पशुगस्तागश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्यांश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः ऋचः सामानि जज्ञिरे छन्दांसि जज्ञिरे तस्मात् यजस्तस्मादजायत तस्मादश्वा अजायन्त ये केचोभयादतः गावो हजज्ञिरे तस्मात् जाता अजावयः यत्पुरुषं व्यदधुः कतिधा व्यकल्पयन् मुखं किमस्य कौ बाहु काऊरुपादा उच्यते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः ऊरो तदस्य यद्वैश्यः पद्भ्यागुं शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्या आसीदन्तरिक्षं शीर्ष्णोऽद्यौ समवर्तत पद्भ्यां भूमिर्दिशश्रोत्रात् तथा लोकागुम् अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदन् यदास्ते धाता पुरस्ताद्यमुदा जहार शक्रः प्रविद्वान् प्रदिशश्च तस्रः तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्थायनाय विद्यते
यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकं महिमानः सचन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अद्भ्यः सम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेधसः यो देवेभ्य आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये रुचं ब्राह्मणं जनयन्तः देवाग्रे ततः ब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवाः सन्वशे ह्रीश्च ते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टं मनीषाणा अमुं मनीषाणा सर्वं मनीषाणा ఓం. ఒక్క తులసీ దళమే చాలు నీ కటాక్ష అనుగ్రహాన్ని పొందటానికి గోవిందా అని తులసిమాలలతో స్వామిని దర్శిస్తూ ఒక భక్తుడు కోరుకుంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే తులసిని ఏర్పాటు చేసినట్లుగా పద్మపురాణం చెబుతున్నది. హితార్థం సర్వలోకానాం అనేక రకములైనటువంటి పుష్పాలు ఉన్నాయి. సుమధుర సుగంధ పరిమళ భరితమైనటువంటి పుష్పాలు ఉన్నాయి. కానీ స్వామివారు చూచేది అందు తులసి కలదా అని. అటువంటి తులసి చేసుకున్నటువంటి గొప్పతనం ఏమంటే యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వవేదాశ్చ.
ఇంత మహత్తున్నది దేవతలు, వేదములు, నదులు తులసిలో నిండి ఉన్నాయి. అందుకనే భారతీయ జీవన వ్యవస్థలో గృహిణి తులసిని పూజిస్తుంది, తులసి ముందు దీపారాధన సమర్పిస్తుంది. ఇదంతా కూడా విశేషించి శుక్రవారం వస్తే తులసిని విశేష పూజ చేస్తారు. కాబట్టి భక్తులరా, తులసిమాల అలంకృతులైనటువంటి స్వామివారిని, అమ్మవారిని, ఆళ్వారులో అగ్రగణ్య అయినటువంటి పెరియాళ్వారులు కూడా తులసిమాల కైంకర్యం చేసి స్వామి అనుగ్రహాన్ని పొందాడు. ఆయనకు తులసి వనములోనే లభించింది గోదాదేవి. అందుచేత విష్ణువుకి అత్యంత ఇష్టమైనటువంటిది తులసి. అందుకనే స్వామి 10 వందల వేల లక్షల కోట్ల కోటాను కోట్ల సంవత్సరములు నీవు ఇలా అందరికీ కూడా దర్శనమివ్వమని స్వామికి పల్లాండు పాడిన పెరియాళ్వార్లు తులసిమాల కైంకర్యం చేసి స్వామి అనుగ్రహాన్ని పొందారు. నీరాట్టం అనేటటువంటి దాంట్లో యశోదాదేవి కృష్ణ పరమాత్మని ఎలా పెంచి, ఎలా లాలించి, పోషించి స్నానాదులు చేయించిందో అవన్నీ కూడా ఆయన అనుభూతి పొందాడు పెరియాళ్వార్లు. అలా పెరియాళ్వారి చేత వినిపించబడిన స్వామికి నీరాజన సమర్పణ జరుగుతూ ఉన్నది. పెరియాళ్వారు వింత గోవింద గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. తదుపరి వేదవేద్యుడైనటువంటి స్వామికి అనేక నామాలు ఉన్నాయి. అందులో సహస్రనామాలు ఎక్కువ. సహస్రనామాంకితుడైన స్వామికి సహస్రధార కైంకర్యం వేద పండితుల వేదనాద నీరాజనములతో సహస్రధారను వీక్షిద్దాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. నమో వెంకటేశాయ. సహస్రాక్ష సహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠదశాంగులం ఉరుఢయే వేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోऽధ్యాయాగశ్చ పూరుషः పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధౌదైః పురుషः పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం యక్రామత్ సా జనాన శనే అభి తస్మాద్ విరాడజాయత పర్యాప్యానంతరాయాయ సర్వస్తోమోధిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. హరి ఓం. Thank you.